హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్ని 6-7 భాగాలుగా విభజించి ఆ ఏరియాలో ఉన్నటువంటి కాలేజెస్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ని మనం డిసెక్షన్ చేసి చెప్తూ ఉన్నాం. గట్కేసర్ రీజియన్లో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఇది ఓల్డెస్ట్ కాలేజ్. ఈ ఏరియాలో మామూలుగా కూడా టాప్ 10లో ఉంటుంది. ఇప్పుడైతే గీతాంజలి దానికి కాంపిటీషన్ వచ్చింది, కానీ ఒకప్పుడు కాలంలో అయితే చాలా ఏళ్ల పాటు దీర్ఘకాలంగా వీళ్ళు మనకి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది టాప్లో వస్తూ వచ్చింది. బట్ ఇప్పుడైతే గీతాంజలి వీళ్ళిద్దరు కూడా సమానమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పొజిషన్ నెంబర్ 2లో తీసుకున్నప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అండి, పల్లారాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటిది. ఇది ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి. పొజిషన్ నెంబర్ 3కి వచ్చేసరికి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. పొజిషన్ నెంబర్ 3 ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ రీజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. శ్రీనిధి వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు 20 lakhs బడ్జెట్ అవుతుందండి హాస్టల్ కాకుండా. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు మీకు ఇది వచ్చేసి ఒక 10 lakhs బడ్జెట్ అవుతుంది. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నప్పుడు మీకు ఒక 12 lakhs లేకపోతే ఒక 10 lakhs బడ్జెట్లో ఇది కాలేజ్ అన్నట్టు. పొజిషన్ నెంబర్ 5లో తీసుకున్నప్పుడు మనకి విబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. విబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ గౌతమ్ రావు సార్ అండ్ మనోహర్ రెడ్డి సార్ అని చెప్పేసి వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అల్యూమిని వాళ్ళు. ₹1,00,000 హాస్టల్ దొరికిపోతుంది. ఈవెన్ కౌన్సిలింగ్లో వచ్చే పిల్లలకు కూడా ఫీజు కూడా వీళ్ళు తక్కువ ఉండింది, అంతకుముందు అయితే పెంచలేదు. మరి ఇప్పుడు ఏఎఫ్ఆర్సీ పడింది కాబట్టి 1.5 lakhs వరకు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పీజీ అది కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. కేఎంఐటీకి సంబంధించినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో కేఎంఈసీ అంటారు. అదేవిధంగా అక్కడ 2 కాలేజెస్ ఉన్నాయన్నమాట కేఎంఐటీ గ్రూప్కి సంబంధించి. కేఎంఐటీ బ్రాండ్ తీసి పక్కన పెడితే క్యాంపస్లు అయితే బాగుండవు, కానీ ట్రైనింగ్ పాయింట్లో కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్పేసి కొంత పేరు అయితే ఉంది. ఇది మన అక్కడ సంబంధించినటువంటి 7-8 కాలేజెస్ అండి. దీని తర్వాత దీని కింద మనం తీసుకున్నప్పుడు ఈ తర్వాత రీజన్లో శ్రీనిధి యూనివర్సిటీ అంటే పొజిషన్ నెంబర్ 9 అట్లా పెట్టుకోవచ్చు దీన్ని. శ్రీనిధి యూనివర్సిటీ తర్వాత నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పొజిషన్ నెంబర్ 10 ఇవ్వచ్చు. కాలేజెస్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.